రాష్ట్రంలో నేడు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బలపడటంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇంకా ఈరోజు జూన్ 15 వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. జూన్ 16, 17 తేదీల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. జూన్ 18న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. వర్షాలు కురిసే సమయంలో ఉరుముల మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయన్నారు. వర్షం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేటప్పుడు, బయట కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక గురువారం రాత్రి, శుక్రవారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుముల మెరుపులతో కూడిన కుండపోత వాన నగరవాసులను ఇబ్బంది పెట్టింది. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. హయత్ నగర్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, ఉప్పల్, కోటి, తార్నాక, అమీర్పేట, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఈ కుండపోత వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేడు కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.